మనము వాటిని తీసుకుంటూ ఉంటాం. ఆ పాయింట్స్ తీసుకోవడంలో మనకి ఎలా ఉంటుంది, వాటిని ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను, సేమ్ పాయింట్ అంటే నేను చెప్పినట్టు కాంటూరింగ్ తీసుకున్నట్టు అలా కాంటూర్ని బేస్ చేసుకొని మన లైన్స్ అనేవి జాయిన్ చేసుకుంటాం. ఆ లైన్స్ జాయిన్ చేసుకొని ఏదైతే సూటబుల్ ఏరియాలో ఉందో అక్కడ మన కన్స్ట్రక్షన్ అనేది ప్రొసీడ్ అవుతాం. అలానే టోపోగ్రాఫిక్ మ్యాప్స్ యూజింగ్ సింబల్స్ తీసుకున్నామంటే దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి మనకి. స్పాటిల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అంటే కాంటూర్స్ యూస్ చేసుకొని, లేదా న్యాచురల్ ఫీచర్స్ అంటే లేక్స్, రివర్స్ ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని మన మూమెంట్ అనేది డ్రా చేసుకుంటాం. అలాగే ఫిజికల్ చేంజెస్ కాస్డ్ బై ఎ మ్యాన్ అంటే మనము రోడ్స్ని ఇంతకు ముందే వేయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏమున్నాయి అంటే మనకి రోడ్డు ఇదివరకు వేశారు, అక్కడ లెవెలింగ్ సరిగ్గా లేదు. మనం ఏం చేస్తామంటే స్ట్రైట్ లెవెలింగ్ అనేది మనం జనరేట్ చేసుకుంటాం. ఆ జనరేట్ చేసుకోవడంలో ఏమవుతుంది, ఎక్కడైనా తక్కువ ఉందనుకోండి ఏరియా, వేరే దగ్గర స్టిక్ చేసుకొచ్చి అక్కడ ఫిల్ చేస్తాం. అదే ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి ఆ కటింగ్ లేయర్ని తీసేస్తాం. అలా కటింగ్ ఫీలింగ్ని బేస్ చేసుకొని మనం లెవెలింగ్ ఆఫ్ రోడ్ అనేది కూడా మనం బేస్ చేసుకుంటుంది. అలానే ఈ ఫిజికల్ ఇలా మనం ఏదైతే మనం సొంతంగా ఫిజికల్లీ మేడ్ బై మ్యాన్తో మనం ఏదైతే వేరియేషన్స్ చేస్తామో ఆ వేరియేషన్స్ని బేస్ చేసుకొని కూడా మనకి మ్యాపింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ప్లానింగ్ మ్యాప్స్ used of planning engineering works or overall planning at an urban or regional or national levels అంటే మనం ఉండే ఏరియాని బట్టి మ్యాపింగ్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఎందుకని మనకి ఒకవేళ అర్బన్ ఏరియాస్లో తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది, మనకి వేసుకోవడానికి కాస్ట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. అదే రీజనల్ ఏరియాలో అంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది. నేషనల్ లెవెల్స్లో తీసుకుంటే అది ఇంకా లెవెల్ ఆఫ్ కాస్ట్ అనేది వేరీ అవుతుంది. ఇంకా ట్రాఫిక్ వాల్యూమ్స్ అనేవి వేరీ అవుతుంటాయి. సో వాటిని బేస్ చేసుకొని మన మ్యాప్స్ అనేవి డ్రా చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ప్లాటింగ్ కాంటూర్స్, వీటిలో మనకి మళ్ళీ సబ్ డివైడ్స్ అనేవి బేస్ చేసుకొని ఉంటాయి. దాంట్లో ఇంటర్పోలేషన్లో మనం ఎస్టిమేషన్ అండ్ కాంపిటేషన్ అని 2 తీసుకుంటాం. ఎస్టిమేషన్ అంటే ఏంది, మన కాంటూర్ పాయింట్స్ తీసుకోవడం ఒకటే కాదు, ఆ పాయింట్స్ తీసుకోవడానికి మనకి ఏరియా ఉండాలి కదా. ఆ ఏరియాలో మనం వర్క్ చేయాలంటే దానికి కొంత కాస్ట్ అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది. కాంటూరింగ్ తీసినప్పుడు అది ఎంత ఎస్టిమేట్ మనం ఎస్టిమేట్ వేయాలి, దానికి ఎంత పడుతుంది అనేది మనం ఎస్టిమేట్ చేసుకుంటాం. అలానే కాంపిటీషన్ని బేస్ చేసుకొని మనం వాటిని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎంత అవుతుంది, మనం ఎంత పెట్టాము, ఏం చేసాము అనేది, అసలు టోటల్ ఆర్ వర్క్ ఏం జరిగింది అక్కడ అనేది మనం వాటిని చూసుకొని బేస్ చేసుకుంటాం. అలానే అసలు కాంటూర్ క్యారెక్టరిస్టిక్స్, ఒక కాంటూర్ని తీసుకుంటున్నాము అంటే నీలవేణి నువ్వు నిన్న రాలేదు, లాస్ట్ క్లాస్కి రాలేదు కదా, కాంటూర్స్ అంటే నీకు తెలుసా, వచ్చావా క్లాస్కి? అన్మ్యూట్ చేసి మాట్లాడు. రాలేదు మేడం. కాంటూర్స్ అంటే ఏమంటాం అంటే సేమ్ లెవెల్ ఆఫ్ పాయింట్స్ని తీసుకొని జాయిన్ చేసి ఒక లైన్ని ఫామ్ చేస్తాం. ఆ లైన్ని బేస్ చేసుకొని మనకి సేమ్ లెవెల్ ఎక్కడెక్కడ ఉందో ఆ ఏరియానంతా కవర్ చేస్తాం, దాన్ని కాంటూరింగ్ అని పిలుస్తాం. సో ఆ కాంటూర్ తీసుకున్నప్పుడు మనకి అసలు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి దానికి అనేది మనం చూసుకోవాలి. సో దానికి హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ కాంటూర్ లైన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్లోప్, అంటే స్లోప్కి అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉందా లేదా, సో దాన్ని బేస్ చేసుకొని మనం కాంటూర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. సరే, యూనిఫామ్ స్లోప్స్ హ్యావ్ కాంటూర్స్ ఈవెన్లీ స్పేస్డ్ అంటే మనకి నియరెస్ట్ పాయింట్స్ అవైలబిలిటీ ఉండాలి. ఆ తీసుకున్న పాయింట్స్ కూడా మనకి యూనిఫామ్గా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అలానే అలాంగ్ ప్లెయిన్ సర్ఫేస్ కాంటూర్ లైన్స్ ఆర్ స్ట్రైట్ అండ్ ప్యారలల్ అంటే సర్ఫేస్ అనేది ముందుగానే ప్లెయిన్గా ఉంది అనుకోండి, ఇప్పుడు మన కాంటూర్ లెవెల్ పాయింట్స్ అనేవి ఎలా ఉండాలంటే ఎయిదర్ స్ట్రైట్ వే అన్నా ఉండాలి లేదా ప్యారలల్గా ఉండాలి. సో అలా మనము సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కాంటూర్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ది లైన్స్ ఆఫ్ స్టీపెస్ట్ స్లోప్స్ అంటే స్లోప్ అనేది అంటే రోడ్ అనేది స్లోపీగా ఉందనుకోండి, అలాంటి ప్లేసెస్లో కాంటూర్ పాయింట్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే బేస్డ్ ఆన్ దట్ ఇవి వేరీ అవుతూ ఉంటాయి. అలానే ఆల్ కాంటూర్స్ క్లోజ్ అప్ టు దెమ్సెల్ఫ్ అంటే అవి వాటి నియరెస్ట్ ప్లేసెస్లో దగ్గరగా అంటే రీచబుల్గా ఉండాలి. ఒకటి ఇక్కడ ఉందంటే ఇంకొకటి మెయిన్ రోడ్లు, ఇప్పుడు కాలేజ్లో ఒక పాయింట్ పెట్టుకొని ఇంకొక పాయింట్ హైవే మీద పెట్టుకున్నాం అనుకోండి, అవి నియరెస్ట్ కాదు, అవి మనకి ఎలా కనిపిస్తాయి, చాలా దూరం ఉంటాయి. ఈ దూరంలో మనకి అవి మనం మిస్ అయిపోవచ్చు పాయింట్. సో అలా ఉండకూడదు, దగ్గరగా ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి.
డిఫరెంట్ కాంటూర్స్ డూ నాట్ మెర్జ్ ఆర్ క్రాస్ వన్ అనదర్. అంటే ఇప్పుడు నేను మొన్న చెప్పా, ఒకటి 10 పాయింట్స్లో ఉంటే ఒకటి -2 ఉండొచ్చు. అలా ఆ 10 పాయింట్స్ అనేవి ఈ -2 మీద అట్లాగా మెర్జ్ అవ్వడం కానీ, వేరీ అవ్వడం కానీ, లేదా వాటి మీద నుంచి ఒకదాని మీద ఇంకోటి క్రాస్ అవ్వడం కానీ జరగకూడదు. దేనికి దానికి సపరేట్గా ఉండాలి. కనెక్టింగ్ అంటే ఒకదానికి ఇంకోటి కనెక్షన్ అనేది ఉండకూడదు. ఏ లెవెల్ ఆఫ్ పాయింట్కి ఆ లెవెల్ ఆఫ్ అనేది వేరీగానే అంటే సపరేట్గానే ఉండాలి. సో ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ చూస్ ఆఫ్ మ్యాప్ స్కేల్. అసలు మ్యాప్ స్కేల్ని తీసుకునేటప్పుడు మనకి ఎలాంటి ఫ్యాక్టర్స్ని మనం బేస్ చేసుకోవాలి? క్లారిటీ విత్ విచ్ ఫీచర్స్ కెన్ బి షోన్. అంటే మనం తీసుకున్న ఫీచర్స్, అంటే ఇప్పుడు ఈ కాంటూర్ని బేస్ చేసి తీసుకున్నావా, లేకపోతే ట్రాఫిక్ వాల్యూమ్ బేస్ తీసుకున్నావా, లేదా మ్యాప్స్ని బేస్ చేసి తీసుకున్నావా, ఏదైనా సరే వాటిని బేస్ చేసి తీసుకున్నప్పుడు మనం తీసుకున్నది మనకి క్లారిటీగా ఉండాలి. అలానే కాస్ట్, మనం తీసుకునే దానికి ఏదైతే కాస్ట్ అనేది మనకి రీజనబుల్గా ఉందో దాన్ని చూసి మనం తీసుకోవాలి. అలానే కోరిలేషన్ ఆఫ్ మ్యాప్ డేటా విత్ రిలేటెడ్ మ్యాప్స్. అంటే ఇప్పుడు మనం ఒక మ్యాప్ తీసుకున్నాం, ఏది ట్రాఫిక్ వాల్యూమ్ తీసుకుందాము అనుకుందాం. మ్యాప్ డ్రా తీసుకున్నప్పుడు ఆ మ్యాప్లో మనం బేస్ చేసుకున్నది ట్రాఫిక్ వాల్యూమ్ని బేస్ చేసి తీసుకుందాం అనుకుందాం. ఇంకొకటి అదొకటే తీసుకొని చేయకూడదు కదా. తర్వాత అక్కడ ల్యాండ్ వాల్యూ ఎలా ఉంది, తర్వాత దాని నియరెస్ట్ ల్యాండ్స్ ఎలా ఉన్నాయి కూడా మనం చూసుకోవాలి. అంటే సపరేట్ మ్యాప్స్ ఉంటాయి. ట్రాఫిక్ ఒక మ్యాప్ ఉంటుంది, ల్యాండ్స్కి ఒక మ్యాప్ ఉంటుంది, అన్నీ కలిపిన మ్యాప్ కూడా ఉంటాయి. మనం తీసుకునే మ్యాప్, ఇప్పుడు ట్రాఫిక్ మ్యాప్ తీసుకుందాం నేను అన్నాను, ట్రాఫిక్ మ్యాప్ ఒక్కటే తీసుకొని మనం చేయకూడదు. దాంతోపాటు పక్కన అదర్ ఫీచర్స్ ల్యాండ్స్ ఎలా ఉన్నాయి ఆ మ్యాప్స్ని కూడా మనం దీంతో కోరిలేట్ చేసుకోవాలి. అంటే చూసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. తర్వాత డిజైర్డ్ సైజ్ ఆఫ్ మ్యాప్ షీట్. మన మ్యాప్ షీట్స్ ఏదంటే అవి తీసుకోకూడదు. మనకి ఏది రిక్వైర్మెంటో, మన ల్యాండ్ చిన్నది మ్యాప్ షీట్ పెద్దది తీసుకుందాం అంటే ఏమవుతుంది, అన్నెసెసరీ వేస్ట్ అయిపోతుంది. అలా ఉండకూడదు. మనం తీసుకునే మ్యాప్ షీట్ కూడా దానికి తగ్గట్టు దానికి అవసరమైనంత వరకే తీసుకోవాలి, ఎక్స్ట్రాస్ని పెట్టుకోకూడదు. తర్వాత ఫిజికల్ ఫీచర్స్ అంటే నెంబర్ అండ్ క్యారెక్టర్ అండ్ నేచర్ ఆఫ్ టెరైన్ రిక్వైర్డ్ కాంటూర్ ఇంటర్వెల్. అంటే అక్కడ టెరైన్ స్పేసెస్ అనేవి ఎలా ఉన్నాయి, ఆ కాంటూర్ లైన్స్ ఎలా ఉన్నాయి, వీటిని బేస్ చేసుకొని కూడా మనం మ్యాపింగ్స్ అనేవి చేస్తూ ఉండాలి. అలానే మ్యాప్స్ క్లాసిఫికేషన్స్ బేస్డ్ ఆన్ అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ సర్వేస్ అండ్ మ్యాప్స్ డివిజన్స్. డిజైన్ మ్యాప్స్ యూజర్ ఆఫ్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. మనకి కన్స్ట్రక్షన్స్లో యూజ్ చేసే మ్యాప్స్ అనేవి వాటికి ఒక ఉంటుంది, కోడల్ ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక కోడ్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ అనేది మనం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం తీసుకునే మ్యాప్ డిజైన్స్ కూడా వాటికి ఆ కోడల్ ప్రొవిజన్స్కి సెట్ అవుతుందా లేదా అనేది మనం చూసి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ మ్యాప్స్ని మనం ఏం చూసి మనం దాన్ని తీసుకుంటాం, డైరెక్షన్ ఆఫ్ మెరిడియన్. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఈ డైరెక్షన్స్ అనేవి మనకి ఎటు నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. నార్త్ అనేది మనకి ఎటు లొకేట్ అయినది, పర్టికులర్లీ బ్రాకెట్లో నార్త్ అని ఇచ్చారు. అంటే నార్త్ అనేది ఎటు బేస్ చేసుకొని ఉందో దాన్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలానే గ్రాఫికల్ స్కేల్ బార్ ఇన్ కేస్ ఆఫ్ రిడక్షన్. అంటే గ్రాఫికల్ స్కేల్, అసలు ఆ గ్రాఫ్ ఎలా ఉంది, దానికి ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఆ ఫీచర్స్ ఎలాంటివి ఉన్నాయని చూసుకోవాలి. లైగండ్ ఆర్ కీ ఆఫ్ సింబల్స్. అంటే అక్కడ మనకి ఒక సింబల్స్ అనేవి ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్ ఉన్నాయనుకోండి, ఆ కన్స్ట్రక్షన్లో కూడా మనకి వేరే ఉంటాయి. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి, కమర్షియల్ బిల్డింగ్స్. అంటే రెసిడెన్షియల్ అంటే మన ఇల్లులు అలాంటివి, కమర్షియల్ అంటే ఫ్యాక్టరీస్, స్కూల్స్ ఇట్లాంటివి. సో అలాగా అసలు ఏమున్నాయి వాటికి మన మ్యాప్స్లో అన్ని బిల్డింగ్స్ని చూపించలేం కదా. సో ఒక కీ అనేది యూజ్ చేసుకుంటారు, ఒక సింబల్ యూజ్ చేసుకుంటారు. ఆ సింబల్ని బేస్ చేసుకొని అవి వేరేని మనకి చూస్తాం, అంటే ఎలాంటివి ఉన్నాయి అక్కడ అని. సో కాబట్టి అవి కూడా కన్సిడర్ చేసుకోండి ఏమున్నాయి అక్కడ, వాటిని బేస్ చేసుకొని మనం ఎలాంటివి తీసుకోవాలి. టైటిల్ బ్లాక్స్ అంటే మనం బ్లాక్స్గా ప్రతి ఏరియాని మనం బ్లాక్స్గా డివైడ్ చేసుకుంటాం. సో మనం తీసుకున్న ఏరియా అనేది ఏ బ్లాక్ కింద వస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. తర్వాత కాంటూర్ ఇంటర్వెల్ అనేది ఇంటర్వెల్స్ని ఎలా ఉన్నాయి అంటే ఒక పాయింట్ దగ్గర హైయెస్ట్ వాల్యూ ఉండి సెకండ్ పాయింట్కి వచ్చేసరికి లోయెస్ట్, అంటే ఇప్పుడు ఒకటి +30 హైట్ అంటే హైయెస్ట్ ప్లేస్లో ఉంది, వెంటనే పక్కనే -2 అంటే లోయెస్ట్ ప్లేస్ ఉందనుకోండి, అసలు మనకు అక్కడ నిలుస్తుందా కన్స్ట్రక్షన్ అనేది కష్టం అయిపోతుంది.
సో అలాగా ఆ వేరియేషన్స్ అనేవి నియర్గా ఉండాలి, కానీ ఎక్కువ వేరియేషన్స్ అనేవి ఉండదు. ఒకటి +10 ఉందంటే ఇంకోటి +8లోనో +7లోనో ఉండాలి, కానీ డైరెక్ట్ మరి -2కి పడిపోవడం అలా ఎక్కువ వేరియేషన్స్ అనేవి చూపించకూడదు. తర్వాత డేటమ్ టు విచ్ బోత్ హారిజాంటల్ వర్టికల్స్ ఆర్ రెఫరెన్స్, అంటే మనం తీసుకున్న బేసిక్ లైన్ అనేది హారిజాంటల్ అయినా వర్టికల్ అయినా రెండు నియరర్గా ఉండాలి. తర్వాత ఇఫ్ కోఆర్డినేట్ బేస్ యూస్ వాట్ సిస్టమ్, కోఆర్డినేట్ బేస్ యూస్డ్ అంటే కోఆర్డినేట్ అంటే మెయిన్ పాయింట్స్ ఏవైతే యూజ్ చేసుకుంటామో ఆ యూజ్ చేసినప్పుడు ఎలాంటి సిస్టమ్ని మనం యూజ్ చేసాం అంటే సిస్టమ్ అంటే ఎలా చెప్పచ్చు, ఇప్పుడు కాంటూర్ అనేది కూడా ఒక మెథడ్. అంటే ఏరియా ఎలా ఉంది అని చూడడానికి కాంటూర్ అనేది ఒకటి మెథడ్, లేదు మ్యాప్స్ చూడడం అనేది ఇంకొక మెథడ్ అని చెప్పాను. అలాగా ఏ సిస్టమ్ యూజ్ చేసుకొని మనం ఆ కోఆర్డినేట్ని మనం తీసుకున్నాం అనేది మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మొన్న లాస్ట్ సెమ్లో మీరు సర్వేయింగ్ చేశారు, అంటే అదే డయాగ్రమ్స్ ఫీల్డ్లో చేస్తున్నారు. ఏం చేశారు, ఒక పర్టికులర్ ఏరియా దగ్గర పోల్ పెట్టుకున్నాం. ఆ పోల్ని మనం కోఆర్డినేట్ అని పిలవచ్చు. అంటే మనకి సెలెక్టివ్ పాయింట్ తీసుకుంటాం కదా, ఆ పాయింట్ని మనము బేస్ చేసుకుంటాం. అలా కోఆర్డినేట్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఎలాంటి ఏరియాలో సెలెక్ట్ చేసుకున్నా ఏ సిస్టమ్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాం అంటే కాంటూర్ సిస్టమ్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకున్నావా, లేకపోతే మ్యాపింగ్స్లో యూజ్ చేసి సెలెక్ట్ చేసుకున్నావా, ఎలాంటి మ్యాప్స్ యూజ్ చేసుకున్నాం అనేది ప్రతి క్వశ్చన్ని మనం వేయాల్సి ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని కూడా మనం మ్యాపింగ్ తీసుకుంటాం. ఇఫ్ మ్యాప్ ఈస్ టు బికమ్ పబ్లిక్ రికార్డ్ అంటే అది ఏదైనా అఫీషియల్గా అంటే పబ్లిక్, మనం ఇప్పుడు అందరూ ఇప్పుడు మనం చేసే ప్రతి బిల్డింగ్వి అందరికీ తెలిసేం చేయట్లేదు కదా, గవర్నమెంట్ వాళ్ళవి వాళ్ళ రూల్స్ వాళ్ళు బేస్ చేసుకొని చేస్తున్నారు. అలా కాకుండా పబ్లిక్కి తెలిసి అంటే పబ్లిక్కి యాస్టీస్గా చూపించి ప్రతిదీ తీసుకున్నప్పుడు మనం ఏమేంటి చూస్తాం అంటే మనం వెళ్తూ ఉన్నాం, దారిలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, మనకు అది పబ్లిక్ వ్యూ అవుతుంది, మనం చూస్తూనే ఉంటాం. దాన్ని చూసి మనం అనుకోవచ్చు, ఓహో వీళ్ళు ఇది యూజ్ చేస్తారు. యాజ్ అ సివిల్ ఇంజనీర్గా మనం ఏం తెలుసుకుంటాం, ఓకే వాళ్ళు ఈ మెథడ్ యూజ్ చేశారు అని చెప్పి. మీరు ఈ సెకండ్ ఇయర్ స్టేజ్లో అని కాదు, థర్డ్ ఇయర్ స్టేజ్లో ఫైనల్ ఇయర్ అయిపోయాక మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక మీకు అర్థమైపోద్ది. వీళ్ళు వేసే డ్రాయింగ్ చూసి మీరు చెప్పచ్చు, ఫీల్డ్ మీద వేసే డ్రాయింగ్ బట్టి మీరు ఏం యూజ్ చేశారు అనేది చెప్పచ్చు. సో అలాగా పబ్లిక్కి కనపడే విధంగా ఉన్న సైట్లో ఏంటి మనం తీసుకునేది, లెంత్ ఆఫ్ ఈచ్ లైన్, ప్రతి లైన్కి ఎంతెంత లెంత్ ఎంత అంటే మీరు పెట్టున్నారు వాల్ థిక్నెస్ బేస్ చేసుకోవడానికి ఇన్నర్ లైన్ అవుటర్ లైన్ అని అడిగారు మమ్మల్ని, గుర్తుందా? అలాగా ఇన్నర్ లైన్ అవుటర్ లైన్ అనేది ఏంటి, ఎంత డిస్టెన్స్ తీసుకుని అంటే వాల్ థిక్నెస్, అది మీరు ఇన్నర్ లైన్ అవుటర్ లైన్ అనేది ఆ వాల్ థిక్నెస్ మనం ఎంత తీసుకున్నాం అని చూసుకోవాలి. సబ్ డివిజన్ మెంబర్ సిస్టమ్ అంటే ఆ బ్లాక్ ఏరియాకి ఎంత ఉంది మనకి అనేది మనం చూసుకోవాలి. నేమ్స్ ఆఫ్ ప్రాపర్టీ ఓనర్స్, అసలు ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది అని. అండ్ తర్వాత ఫుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ బౌండరీస్ మీరు డ్రా చేశారు కదా, బౌండరీ లైన్స్, ఇన్నర్ లైన్ అవుటర్ లైన్, అవి బౌండరీ లైన్స్ అని పిలుస్తాం. ఆ బౌండరీ లైన్స్ గురించి వాళ్ళు ఏం డిస్క్రిప్షన్ అంటే ఎంత థిక్నెస్ తీసుకున్నారు, ఏ మెటీరియల్ యూజ్ చేశారు, ఎంత మిక్స్ ప్రపోర్షన్స్, ఇవన్నీ డిస్క్రిప్షన్ కిందకు వస్తాయి. సో ఆ బౌండరీ డిస్క్రిప్షన్ ఏంటనే తెలుసుకుంటాం. సర్టిఫికేట్ ఆఫ్ సర్వే దట్ మ్యాప్ ఈస్ కరెక్ట్ అంటే మనం ఒక మ్యాప్ గీసి ఇచ్చాం, సివిల్ ఇంజనీర్ అయిపోయింది, డిజైనింగ్ చేసాము, డిజైన్ గీసి ఇచ్చాం. ఆ డిజైన్ గీసి ఇచ్చినప్పుడు సర్వేర్ ఏం చేయాలి, ఈ డిజైన్ పర్ఫెక్ట్, ఇది వేయడం వల్ల ల్యాండ్లో డ్యామేజెస్ కావు, కన్స్ట్రక్షన్ చేసాక కూడా అది ఫ్లాప్ అవ్వదు అంటే కట్టిన తర్వాత పడిపోదు అని సర్వేర్ ఒక అష్యూరెన్స్కి రావాలి. ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పినట్టుగా సర్వేర్ సర్టిఫికేట్ అనేది ఒకటి మన చేతిలో ఉండాలి. అసలు మన పర్పస్ ఏంటి, ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్ ఫర్ టోపోగ్రాఫికల్ మ్యాప్స్లో మన ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్ అనేది ఏమేం చేస్తాం. పర్పస్ ఆఫ్ టోపో మ్యాప్స్ అంటే ఏ పర్పస్ మీద అసలు ఆ మ్యాప్స్ అనేవి మనం తీస్తున్నాం, ఎందుకు తీస్తున్నాం అనేది మనకు తెలిసి ఉండాలి. తర్వాత వాటి ప్రొఫైల్ అనేది ఎలా ఉంది, ఊరికే సెలెక్ట్ చేసేసుకుంటే అయిపోయిందా, దాని ప్రొఫైల్ ఏంటి, దానివల్ల వచ్చే యూజ్ ఏంటి అనేవి కూడా చూడాలి. గ్రేట్ కాంటూర్ అంటే తీసుకున్న కాంటూరింగ్ అనేది ఏ గ్రేడ్లో తీసుకున్నాం, అదే +2 -2 అని చెప్పాను కదా, అది ఏ గ్రేడ్ కాంటూరింగ్ మన ఏరియాని మనం సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి డ్రైనేజ్ ఏరియా, ఆ ఏరియా డ్రైనేజ్ ఎలా ఉంది అంటే అండర్ గ్రౌండ్ వాటర్ పాసేజ్ అనేది దానికి ఎలా ఉన్నది అని చూసుకుంటాం.
లిమిట్స్ డిటర్మైన్ బై ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఈ క్యారెక్టరిస్టిక్స్ యూజ్ చేసుకొని వాటి లిమిట్స్ అనేవి ఎలా ఉన్నాయి. బిగినింగ్స్ అండ్ బిగినింగ్ అండ్ ఎండ్స్ ఎట్ ది పాయింట్ ఇన్ ది స్ట్రీమ్ టు విచ్ ఇట్ అప్లైస్. అంటే బిగినింగ్ స్టేజ్ నుంచి ఎండ్ వరకు ఆ స్ట్రీమ్ అనేది ఎలా ఉంది అంటే ఫ్లో వే, ఆ వే మనం తీసుకున్న కన్స్ట్రక్షన్ వే ఏమన్నా డిస్టర్బెన్సెస్ జరిగాయా మనకి, లేదా ప్రాపర్గా జరిగింది అనేది, ఆ ఫ్లో అనేది ఎలా ఉంది అనేది తీసుకోవాలి. passes through every sandus that divides drainage area often flows riches. అంటే ఆ ఏరియాలో పాసేజ్ అనేది మనకి ఎలా ఉందని కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ రిజర్వాయర్ని తీసుకోనుకో ఆ రిజర్వాయర్ కెపాసిటీ అనేది మనకి ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ప్రాపర్ క్రాస్ సెక్షన్స్ అంటే క్రాస్ సెక్షన్స్ ఎలా ఉన్న ఏరియాలో అన్నది మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ప్లెయిన్ మీటర్ క్రాస్ సెక్షన్స్, అమౌంట్ ఆఫ్ కటింగ్ ఆర్ ఫిల్లింగ్ ఫర్ ఈచ్ క్రాస్ సెక్షన్ బిగినింగ్ అండ్ ఎండ్ సెక్షన్స్ హ్యావ్ జీరో వాల్యూ. అంటే మనం ఒక ఏరియా తీసుకుందాం, సపోజ్ మన రోడ్ ఉంది కదా, కాలేజ్ నుంచి హైవే ఎక్కడానికి మనకు ఒక రోడ్ అనేది ఉంది కదా, ఆ రోడ్ అనేది మనకి అప్ అండ్ డౌన్స్గా ఉంది అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేయాలంటే ఎక్కడైతే హైట్ ఎక్కువ ఉందో ఆ హైట్ని ఒక సర్టెన్ లెవెల్ అనేది పెట్టుకుంటాం. ఒక బెంచ్ మార్క్ అని చెప్పాను కదా, మన సర్టెన్ ఒక పాయింట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ పాయింట్ని బేస్ చేసుకొని స్టార్టింగ్ మన గేట్ దగ్గర ఆ బెంచ్ మార్క్ యూస్ చేసుకొని ఒక ఫైవ్ లెవెల్లో ఉంటే చాలు అనుకున్నాం. సరే బాగానే ఉంది. ఇంకో దగ్గరికి వెళ్ళాం, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ 2కి పడిపోయింది. మనకు కావాల్సింది ఎంత 5, మనకి ఎన్నది ఎంత 2 ఉంది. సరే బాగానే ఉంది. కొంచెం ముందుకు వెళ్ళాం, అక్కడ ఏమైంది 7 ఉంది అనుకున్నాం. మనకు కావాల్సింది 5 కానీ అక్కడ ఉంది 7. వెనక మార్కుకి ఏమైంది 2 ఉంది. ఆ ప్లేస్లో ఏం చేయొచ్చు, 5 కావాలి కాబట్టి 5 హైట్ మనకు సరిపోతుంది కాబట్టి ఆ 2 అంటే ఎక్సెస్ ఎంత ఉంది 5 మీద, దానికి 2 ఎక్సెస్ ఉంది. 2 పాయింట్స్ అనేది ఎక్కువ హైట్లో అది ఉంది. ఆ 2 పాయింట్స్ ఏం చేస్తాం, అది కట్ చేసి ఎక్కడైతే మనకి 2 పాయింట్సే ఉంది కదా అక్కడ మనకి ఎంత రిక్వైర్ కావాలి, ఇంకా 3 పాయింట్స్ కావాలి. ఆ ప్లేస్లో ఈ కట్ చేసిన ల్యాండ్ అనేది అంటే తవ్వుతాం కదా, తవ్విన ల్యాండ్ అనేది శాండ్ వస్తుంది. ఆ శాండ్ తీసుకెళ్ళి ఆ టూ ప్లేస్ దగ్గర మనం ఫిల్ చేస్తాం. అలానే ఇప్పుడు ఇక్కడ 5 అయింది, ఇక్కడ ఏమైంది 4కి వచ్చింది, ఇంకొక 1 పాయింట్ కావాలి. అప్పుడు మనకి ఒక లెవెల్కి వచ్చింది, 3rd పాయింట్ అయిపోయింది. 4th పాయింట్కి వెళ్తాం, అక్కడ కొంచెం తగ్గింది అనుకోండి, సరే ఇంకొంచెం ముందుకెళ్ళి అలా కట్టింగ్ ఫిల్లింగ్ చేసుకుంటూ టోటలీ మనకి హైవే దగ్గరికి వెళ్ళే టైంకి అది ఎలా ఉండాలంటే రోడ్ అంతా ఈక్వల్గా అయిపోవాలి. సరే కొంచెం సాయిల్ మిగిలిందంటే తర్వాత విషయం, లేదు సరిపోలేదంటే కొంచెం తెచ్చిపోస్తాం. కానీ కరెక్ట్ ప్లానింగ్ అనేది ఎలా చేస్తే అప్పుడు మనకి ఎలా రావాలంటే బిగినింగ్ అండ్ ఎండ్ స్టేషన్ హ్యావ్ జీరో వాల్యూ. అంటే కటింగ్ దగ్గర స్టార్ట్ చేసింది ఎండింగ్ దగ్గరికి, అంటే గేట్ దగ్గర స్టార్ట్ అయ్యి హైవే మీద దాకా వెళ్ళినప్పుడు ఆ వాల్యూ అనేది 0. అంటే మనకి సాయిల్ రిమైన్ అవ్వడం కానీ లేదా సాయిల్ కట్ చేయడం కానీ ఏదైనా కానీ మనకి 0. అంటే మనకి ఇంకేం సాయిల్ వేస్టేజ్ ఉండకూడదు, ఫిల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఆఫ్ సాయిల్ అనేది ఉండకూడదు, 0 వాల్యూకి రావాలి. అర్థమైందా? కటింగ్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది అలా తీసుకుంటాం. సో దానికి క్యాలిక్యులేషన్ అనేది మనం ఎలా తీసుకుంటాం, కాన్వర్సేషన్ కాన్స్టెంట్ అనేది 0.852 అయితే ఎలా వస్తుందంటే 100/27/2 ఇది వేస్తుంది. అంటే స్టాడియా డిస్టెన్స్ బై CF/CY/2. అంటే ఇది టెక్నికల్ నాకు తెలీదు, టెక్స్ట్ బుక్లో వేరేగా ఉంది, అది నేను రేపు మీకు చూస్తాను ఇంకోటి చెప్పడానికి. నార్మల్లీ అయితే మనం ఇలా తీసుకున్నాం, కటింగ్ ఫిల్లింగ్ అనేది 0 ఉండాలి అని చెప్పి మనం తీసుకుంటాం. సో సరే రేపు నేను మిగతా క్లాస్ కంటిన్యూ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో మేడం, నోట్స్ అనేది మేమే రాసుకోమంటారా? ఏంటి నోట్స్ నోట్స్? మమ్మల్నే రాసుకోమంటారా? ఓకే రాసుకోండి. అంటే నోట్స్ కాకపోయినా నేను ఇది రన్నింగ్ నోట్స్ రాస్తున్నాం మేడం. ఓకే అంటే ఇక్కడ ప్రెజెంటేషన్ చూసి రా, అలా దాన్ని ఏమైనా నోట్ లాగా. నేను మీకు ఓకే పీపీటీ అనేది నేను మీకు పంపిస్తాను, అదేమి ఇబ్బంది లేదు.
నేను పంపిస్తా, దాన్ని బేస్ చేసుకొని మీరు చూసుకోండి. ఓకే మేడం. ఓకేనా? ఓకే ఓకే. ఇంకా నేను మీకు పీపీటీ క్లాస్ అయిపోయాక అంటే ఇప్పుడు ఎట్ ఏ టైం మీకు ఇప్పుడు పంపిస్తూ ఉండలేను కదా, సో క్లాస్ అయిపోయిన వెంటనే నీకు పంపిస్తాను మీకు. ఓకేనా? ఓకే మేడం. దాన్ని బేస్ చేసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే. ఇంకా ఇంకేమైనా డౌట్సా? నో మేడం. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, మీరు ఉండండి.